బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు, ఆ, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆ, నేను నిమిత్త మాత్రుని. నాదేముందయ్యా, అంతా దేవుడిదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా. శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాంలేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తిన్నవాడు ఎవరు బాగుపడతాడే? సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, Yes? ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి, ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చామా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నాకు పుడతారండి? చెప్పండి. అలా చెప్పానా? ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి ఎలా చూస్తున్నాడు? చూడకేం చేస్తారు? మీ దిక్కుమాల మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. డిటిఎస్ డిటిఎస్ డిటిఎస్. సన్నాసి వాడిని పోనీ పట్టుకో, తాడు తెస్తాను, కట్టి ఎదురు పడేస్తాం. ఇదేమిటి ఇలా పడిపోయావేమిటి? అసలు ఏం జరిగింది? చెంబరిక బసలు, కరబూజ, బరకాసి, శివకాశి, ఢమకూసి, నీ అమ్మ కడుపు మాడిపోయిన నీ భాష మారిపోయింది ఏమిట్రా? మతికాని చెలించిందా? అసలు వాడు ఏం చేశాడు నిన్ను? నీ మీద చేయించినాడా? అమ్మ అమ్మ, పట్టపగ ఇంట్లో త్వరపడి ఇంత అఘాత్యం చేస్తాడా? వాడిని క్షమించడానికి వీల్లేదు. పాండుగాడికి ఫోన్ చేస్తాను. హలో, నేను. నువ్వా? నువ్వు వెంటనే మా ఊరు రావాలి. మీ ఊరు రావాలా? ఎందుకు రావాలంటే అర్జెంటు. నన్ను బ్రోవమని చెప్పదే ఓ బాసు పెళ్ళాం, నన్ను బ్రోవమని. భాగ్యలక్ష్మి, నువ్వా? సారీ. అన్నిటికీ తొందరగా నీకు. కాస్త వెనక ముందు చూసుకోవద్దు. దెబ్బ తగిలిందమ్మా? లేదండి. దెబ్బ నాకు తగిలింది. భాగ్యం, నువ్వు మళ్ళీ వస్తానండి. అలాగే. అమ్మో, నాకు ఆఫీస్ టైం అయిపోయింది. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. దేనికండి గావు పీక పెట్టి పిలిచారు? ఏం పని? ఏం పనే చెప్తా. ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా, దెబ్బలు ఏమైనా తగిలినాయేమోనని. లేదండి, అదేమిటో అస్సలు తగలేదు. అస్సలు తగలేదా? తగలేదు. కానీ నాకు తగిలిందిగా, బాగా గట్టిగా. ఇదిగో ఇక్కడ. అచ్చరే, వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు? అంటే రోజు చిచి, పాడు మాటలు. మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారితోనండి. ఓహో, ఆవిడతో చెప్పావా? నేను ఇంకా వాడుతూనేమో అనుకున్నా. పదండి. లేవనంటావా నన్ను, లేపమంటావా నిద్దుర, లేవనంటావా నన్ను, లేపమంటావా? బాగుండదు. పదండి. ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ, నారాయణ.
మంచి నీళ్లు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటుంది, ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాపకోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ. నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఉన్నది. ఓహో. ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది. రక్తపోటు. ఓ, విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. అప్పం. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రమున ప్రయోజనమేమున్నది మిత్రము? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తొలుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని వచ్చును కదా. నేను కూడా అటులనే యోచించింది, కానీ వచ్చి చాకరీ చేయించాలమని వారి పోయి శ్రమగడముల్లో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యువధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడిభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర రండి, వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాను. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక. ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే 60 అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడా, ఆడి కాస్తం కాల్పోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి అయ్యో, మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవు నమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? అబ్బే, నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? ఆ, మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోర్వి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ. తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా? గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోతా నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, నువ్వు ఉంచుకుంది పక్కింటాడితో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు.
ఏడ్చావులే ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే నా బామ్మ. బంగారం. తిక్క కుదిరింది మామా. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. గాంధీనగర్ గడి అర్థం బంగారుకి వెళ్ళాలండి. పోతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇదేంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు, ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్లో రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కర్నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతంత పెట్టుకోండి, కలదోడు పెట్టుకోవాలా. వస్తాను. వెళ్ళు. నారాయణన్ గారండి, నారాయణన్ గారు, నారాయణన్ గారండి, నారాయణన్ గారు. నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడి అర్థమ్మ గారికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి. కాదండి, అక్కడ మా మరదలు ఉందండి. ఓ పలు చూద్దారేని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను రా. ఈ కళ్ళజోడు ఎక్కడిదా? అంతర్విత్తిలో కొనేయాలండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ తెచ్చి చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో కూకో చెప్తా. కూకున్నా. అదే. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేస్తండి. అప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయిగో విగ్రహాలు. కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? చూసానండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, తిరిగాను. వచ్చాయి. వచ్చానండి. ఇటు నుంచి అలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఆగానండి. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శేఖరం, అది బిర్లా టెంపుల్ రా. అవి దాంట్లో బెర్రలా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా. ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్లమెల్ల మెరిసిపోతుందో, అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండం పెట్టుకో. గోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండం పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చాయి. వచ్చానండి. ఇక్కడికి వచ్చావురా. వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు. లాగానండి. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, వచ్చానండి. రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఇలాగ వచ్చాయి, వచ్చానండి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. వచ్చానండి. ఇది పంచాకుడు సెంటర్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా, పడుతుందండి. అదిగో శ్మశానం. అయ్యి బాబా, అది ఇప్పుడు ఎందుకండి? ఏమన్నా పలకరించి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా. లేరండి. అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఓయ్, ఏంట్రా పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? అయ్యి బాబా, నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడి అర్థమ్మ గారికండి. గడియారం స్తంభం కాడికేనా? అదిగో. చాలా థ్యాంక్స్ అండి. మా మార్పులు ఎయిటింగ్ లో ఉంటదండి. నేను వెళ్ళి వస్తానండి. అలాగే, ఆగు. ఓ 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు అంత ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? అదేంటండి? ఎందుకు ఇవ్వాలి? కొడతారా? ఎందుకు ఇవ్వాలి? మైకుని చూసుకుంటారండి. ఏయ్, ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? ఎందుకు ఇవ్వాలంటావా? ఎరా, ఎందుకు ఎందుకు ఇవ్వాలంటావా? అలా తను ఎత్తారేంటండి? సర్లేండి, ఇగో 100 ఉంది, తీసుకోండి. రే బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. భలే చెప్పారండి, వెళ్ళొస్తానండి. కొట్టేసి చూసావా 100 రూపాయలు? రే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా, కైమా కొట్టు. రా కూర్చో, కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. మొదట ఇదేంటి ఇంత వీక్ ఉన్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు ముందు సరే. మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టిన నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడు తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని ఒక పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో
భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు? మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికిలు బిగుస్తున్నావు? 5 అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెంత కాడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా ఏమండి, ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటి? అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయాయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ ఎలా పట్ట? కృష్ణ, వస్తున్నా. ఈ కేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇదిగా ఆ కటింగ్ ప్రేర్లా పట్టావే, చెప్తాను దీని పని. రా. అబ్బా, అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగా ఆ సుత్తెలా పట్టావే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడదే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్దు నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్కు బండి పెట్టుకొని? నాది డొక్కుబండా? yes. అబ్బా, దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్ ఫ్లాప్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్కు బండి కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే ఉన్న పడాన 1,25,000 కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్. అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్ మహల్, కృష్ణదేవరాయల కత్తి, Yes. దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, Yes. హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటాం. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డ్ లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కాదు. పాత సామాన్లు కొంటావు కొంటావు. నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను. పాత సామాన్లు కొంటా. ఓరి నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏళ్ళు నాకు శని ఉందన్నారు. బహుశా శన్నా కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటావే, కొంటావు. అబ్బా, ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4